శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, ఆరోగ్యం 3, అనారోగ్యం 0, రాజపూజ్యం 5, అవమానాలు 6, సుఖము 3, దుఃఖము 3 సరిసమానంగా ఉంది. అయితే ఈ సెప్టెంబర్ నెలలో 14, 15, 16, 17 తేదీలలో వీరి జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారు అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశికి చెందిన స్త్రీ పురుషులకు ఈ సెప్టెంబర్ 14, 15, 16, 17 తేదీలలో మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ నెల ప్రారంభం నుండి చివరి వరకు శనిగ్రహం మీ 11వ ఇంట్లో ఉంటాడు. ఇది అనుకూలమైన స్థితి. అయితే దీని 3వ దృష్టి మీ మొదటి ఇంటిపై పడుతుంది. కాబట్టి కొంత జాగ్రత్త అవసరం. ఈరోజు ఈ సందేశం మేషరాశి వారి కంట పడిందంటే అది కేవలం యాదృచ్ఛికంగా జరిగిందని అస్సలు అనుకోవద్దు. ఆ భగవంతుని సంకల్పం మిమ్మల్ని మాటలు వినేలా చేసింది. ఎందుకంటే మీ జీవితంలో ఒక గొప్ప అద్భుతం జరగబోతుంది. మీ జీవితం ఎలా ఉండబోతుందో మరియు కుటుంబం, వృత్తి, ఆర్థిక స్థితి, వ్యాపారం, విద్య, ఆరోగ్యం, ప్రేమ మరియు వైవాహిక జీవితం మొదలైన రంగాలలో మీరు ఎలాంటి ఫలితాలను పొందుతారో, అలాగే చేయవలసిన పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం. మేషరాశి వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. మేషరాశికి అధిపతి కుజుడు. అంటే ధీరత్వం, కోపం, ధైర్యం, చికాకు, విసుగు, ఆలోచన తక్కువ, దూకుడుతనం ఇవన్నీ కూడా మేషరాశి వారి లక్షణాలు. మేషరాశి వారికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. మేషరాశి వారు ముందు వెనక ఆలోచించకుండా ధైర్యంగా మాట్లాడతారు. చాలా త్వరగా ప్రతిదానికి ప్రతిస్పందన అనేది వీళ్ళ దగ్గర నుండి వచ్చేస్తూ ఉంటుంది. వీరికి కుజుడు అధిపతి కాబట్టి కోపం ఎక్కువగా ఉంటుంది. వీరికి ఎంత కోపం వస్తుందో అంత త్వరగా వీరు శాంతిస్తారు. వీరిని చూసి అందరూ పొగరు, గర్వం లాంటి లక్షణాలు ఉన్నవారిగా ఎదురువారికి కనపడతారు. కానీ వీరికి ముక్కుసూటితనం ఎక్కువ. మేషరాశి వారి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువ. అధికముగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు. బాల్యములో కష్టాలు అనుభవిస్తారు. ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు ఎదురవుతాయి. భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితులు ప్రభావము చిన్న వయసులోనే అవగతమవుతుంది. మేషరాశి వారి స్నేహితులను వెనుకంజ వేయకుండా ఆదుకుంటారు. పరాయి స్త్రీల వలన ఇబ్బందికి గురవుతారు. సాహస క్రీడల పట్ల అభిమానము మెండు. క్రీడలు, సంకేతికము, భూమి, న్యాయ, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలలో రాణిస్తారు. భాగస్వామ్యులతో కలిగే వివాదాలు జీవితంలో మలుపును తెస్తాయి. మేషరాశి వారికి మనోధైర్యముతో తీసుకునే సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి. అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన నష్టాలు సంభవిస్తాయి. వైద్య రంగంలో రాణిస్తారు. అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడరు. సోమరితనం అంటే అయిష్టము. మేషరాశి వారి కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో రాణిస్తారు. స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదము కానంత వరకు ప్రతిష్టము భంగము లేదు. స్త్రీలకు సంతానము, జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా క్రమంగా సమసిపోతాయి. జ్యేష్ఠ సంతానము విషయంలో జాగ్రత్త వహించాలి. మేషరాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకి లొంగిపోయే స్వభావము ఉంటుంది. ఈ కారణం చేత ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. వీరి శరీరము చాలా శక్తివంతమైనది. పెద్ద వ్యాపారాలు నిర్వహించుట వీరికి వెనతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యము వీళ్ళకి ఉంటుంది. వీళ్లకు ఉన్నటువంటి వాగ్ధాటితో వేలాది వ్యక్తులను సమీకరించి మహాకార్యములు కూడా సాధించగలరు. మేషరాజు వారిది దయార్థ హృదయము. వీరు ఎవరి మీదనైనా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు. అయితే వీరు ఇతరులను ఎంత గాఢముగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపనప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు. దీనివలన వీళ్ళకు అనారోగ్యం, మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంటుంది. మేషరాశి వారికి తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ, వివేకము చాలా అవసరము. అలా కాకుండా ఆవేశముతో తీసుకున్న నిర్ణయం వలన జీవితాంతము బాధపడే పరిస్థితులు ఏర్పడవచ్చు. మేషరాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మంచిది. మేషరాశి వారు తమ జీవితంలో సహనము,
ఓర్పు, వినయము, లౌకిక జ్ఞానం అలవర్చుకున్న అపజయం అనేది వీరి చెంత చెరదు. మేషరాశి వారికి ఈ మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించటంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు. మేషరాశి వారికి తొందరగా కోపం వస్తుంది. అలాగే తొందరపాటుతనం, ఆవేశము ఎక్కువగా ఉంటాయి. అకారణమైన ఆవేశం వలన వీరు ఆత్మీయులను ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. తమ తొందరపాటుతనంతో తమకు కావాల్సిన వారిని దూరం చేసుకుంటారు. అలాగే కొన్ని అనవసర వ్యవహారాలలో చిక్కుకుపోతారు. మేషరాశి వారిని నమ్మిన వారు మోసం చేయటం వల్ల వీరి యొక్క ఆస్తులు పోగొట్టుకుంటారు. వీరి జాతకంలో నమ్మక ద్రోహుల వలన ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. కావున వీరు జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి వారు తొందరగా పదవులు పొందగలరు. తొందరగా ఉద్యోగాలను సంపాదించుకోగలరు. తొందరగా పరీక్షలలో ఉత్తీర్ణులవుతారు. అలాగే ఈ రాశి వారికి చంచల మనస్తత్వం కూడా ఉంటుంది. నిమిష నిమిషానికి వీరి ఆలోచనలు మార్చుకుంటారు. శరీరం మరియు ఆరోగ్యం ఈ రాశివారు ఎప్పుడూ సౌందర్యంపై ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా నగలు, ఉంగరాలు వంటి వాటిపై ఆసక్తి ఎక్కువ. వస్త్రాధరణలోనూ తమ అభిరుచికి తగ్గట్టుగా వ్యవహరిస్తారు. వీరి వస్త్రాధరణ చూసి చాలామంది వీరిని అనుసరిస్తారు. వీరికి మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. మేషరాశికి చెందినవారు ఆర్థికంగా పరిపుష్టంగా ఉంటారు. దీనికి కారణం వారి శ్రమ, పట్టుదలే. అత్యంత చతురత, మనస్తత్వం కలిగిన వారు కావటంతో ఎక్కడికి వెళ్ళినా అనుకున్న పనిని నెరవేర్చుకోగలుగుతారు. వీరి బుద్ధి, కుశలతే వీరికి పెద్ద పెట్టుబడి అని చెప్పవచ్చు. మేషరాశి వారిలో జన్మించిన వారు జీవితంలో ఉన్నత వ్యక్తులుగాను, ప్రముఖులుగాను చలామణి అవుతారు. దీనికి కారణం ఈ రాశిపై మంగళగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. వీరు రాజకీయాలలో కీలక పాత్ర పోషించే అవకాశాలు లేకపోలేదు. రాజకీయ నేతలుగా ఎదగటం వల్ల వీరిపై ప్రజలలో ఎనలేని మమకారం ఉంటుంది. ఇతరుల నుంచి ఏదైనా నేర్చుకోవడానికి వీరు సంశయించరు. మేషరాశి వారు తాము ప్రేమించిన వారిని ఎన్నడూ వదిలివేయరు. పెళ్లిపీటల దాకా వెళతారు, కళ్యాణం చేసుకుంటారు. ఇష్టపడిన వారి కోసం పోరాడి వివాహం చేసుకునే మనస్తత్వం ఉంటుంది. ఈ రాశివారు ఉత్సాహవంతులుగా ఉంటారు. ఒక్కొక్కసారి ప్రేమే వీరిపాలట శాపంగా మారుతుంది. అంటే ప్రేమ వల్ల బాధపడాల్సి ఉంటుంది. మేషరాశి వారు జన్మత నాయకులు. వీరు పోలీసు, మిలిటరీ మరియు యుద్ధ శాఖలలో బాగా రాణిస్తారు. యంత్రములు, ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము. ఖనిజములు, వస్తు సామాగ్రి, శాస్త్రచికిత్స, పరికరములు మొదలగు వ్యాపారములు వీరికి లాభదాయకమవుతాయి. ఈ రాశివారు రాజకీయాల నందు సమర్థులైన వ్యవహరించగలరు. వీరికున్న ప్రజ్ఞ, పాట వలన వీరికి శత్రువులు ఏర్పడే అవకాశం ఉంటుంది. అరుదైన సందర్భాలలో దీనివలన వీరికి ప్రాణహాని కూడా కలుగును. ఈ రాశివారు క్రీడల యందు కూడా రాణిస్తారు. వీరికి చక్కని దర్శన జ్ఞానం ఉంటుంది. మేషరాశికి చెందినవారు అత్యంత సమర్థవంతులుగా ఉంటారు. ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం కలిగి వాటిని అవసర సమయాల్లో ఉపయోగించి కీర్తి శిఖరాలకు చేరుకుంటారు. సిమెంటు, ఇనుము తదితర ఖనిజ సంబంధిత పరిశ్రమల్లో మేషరాశి వారు రాణిస్తారు. వీటితో పాటు సూపర్ మార్కెట్లు ప్రారంభించిన లాభాలను సాధిస్తారు. మొత్తం మీద వీరి జాతకానికి సరిపోయే వ్యాపారాన్ని చేపట్టినట్లయితే తప్పకుండా లాభాల బాటలో పయనిస్తారు. మేషరాశికి చెందినవారు స్వేచ్ఛా ప్రియులుగాను, స్పష్టమైన వ్యక్తిత్వం కలిగిన వారుగా ఉంటారు. వ్యక్తిగత సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు. ధైర్యం, విచక్షణతో కష్టాలను ఎదుర్కొంటారు. వీరు ఆకస్మిక నిర్ణయాలు తీసుకునేవారే ఉంటారు. ఎవరైనా రెచ్చగొడితే పనులు అర్ధాంతరంగా వదిలిపోయేవారు, సహనం లేని వారుగాను ఉంటారు. మేషరాశి వారిపై సూర్యుడు, మంగళ, శుక్ర గ్రహాల ప్రభావం అధికంగా ఉండటం వల్ల జీవితంలో ప్రతి విషయంలో కొత్తదనాన్ని కోరుకుంటారు. ఈ రాశివారి భార్య అందంగా ఉంటే వారిపై వీరికి ఎప్పుడూ మనసులో అనుమానాలు కలుగుతూ ఉంటాయి. మేషరాశికి చెందిన వారు ఇంజనీరింగ్, వైద్యతో పాటు ఇతర టెక్నికల్ రంగాలలో స్థిరపడతారు. ఏరోనాటికల్, రీసెర్చ్ సంబంధిత కోర్సులను చేస్తారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో అగ్రగామిలుగా నిలుస్తారు. ఈ రాశికి చెందినవారు తమ కుటుంబానికి ప్రధాన ఆధారంగా ఉంటారు. అదేవిధంగా అత్యంత ప్రేమపాత్రులుగా చూసుకుంటారు. దీనితో వీరంటే కుటుంబంలో ఒక ప్రత్యేక గౌరవం ఉంటుంది. వారు ఏదైనా ఆదేశిస్తే యావత్ కుటుంబం తూచా తప్పకుండా పాటిస్తుంది. మొత్తం మీద అత్యంత క్రమశిక్షణ కలిగిన వారుగా ఉంటారు. ఈ రాశివారు ఎక్కువగా ఆరోగ్యంపై దృష్టి పెడతారు. వీరికి కోపం ఎక్కువ కాబట్టి చిన్నపాటి అవమానం జరిగినా తట్టుకోలేరు. దీనివల్ల వీరు ప్రతికూల సమస్యలను ఎదుర్కొంటారు.
ఈ రాశిలో కొంతమంది తప్పులు చేసినా వాటిని అంగీకరించడానికి ససేమిరా అంటారు. దానివల్ల వీరు అతి త్వరగా భారీగానే నష్టపోతారు. మేషరాశి వారు ఉదార స్వభావం కలిగిన వారుగా ఉంటారు. వీరు ఎప్పుడూ తమ లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలనే సత్సంకల్పంతో ఉంటారు. ఈ సమయంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. వీరికి ప్రేమాభిమానాలు ఎక్కువ. అలాగే అందరి నుంచి ఇదే భావాలను తిరిగి పొందుతారు. ఇప్పుడు మనం మేషరాశి వారికి సెప్టెంబర్ 14, 15, 16, 17 తేదీల్లో 2 అతిపెద్ద శుభవార్తలు వింటారు. ఈ తేదీల్లో మేషరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు జరుగుతాయి. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అసలు ఈ 5 రోజులు మీకేం జరగబోతుంది అనే పూర్తి వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయండి. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరికి ఎంత కోపం వస్తుందో అంత ప్రేమ కూడా ఉంటుంది. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. చూడటానికి చాలా మంచివారిగా ఉంటారు. కానీ లోపల మాత్రం గొప్ప సంకల్పం ఉంటుంది. అలాగే బయట నవ్వుతూ ఉంటారు. కానీ లోపల మాత్రం ఎంతో బాధ ఉంటుంది. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఎవరికి అన్యాయం చేయరు. వారి పని వారు చేసుకుంటూ ఉంటారు. చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు. కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. మేషరాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి ఈ 5 రోజుల్లో అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎందుకంటే మేషరాశి వారి మీద దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. వారి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. అదృష్టం అనేది ఏదో ఒక రూపంలో వీరి దగ్గరికి వస్తుంది. భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ కూడా వీరిపైన ఉంటాయి. వీరికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. మేషరాశి వారికి ఈ 5 రోజులలో ఒక స్త్రీ వల్ల ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఎన్నో శుభవార్తలు వింటారు. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. దానివల్ల మీ పైన నరదృష్టి ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎంత సంపాదిస్తున్నారో, ఏం తింటున్నారో, ఏం చేస్తున్నారో ఈ విషయాలు ఎవరితో చెప్పకండి. దానివల్ల మీ పైన కుళ్ళు కుతంత్రాలు ఎక్కువగా పెరుగుతాయి. ఈ రోజులలో ఒకరు బాగుంటే ఇంకొకరు అస్సలు చూడలేరు. మిమ్మల్ని ఎప్పుడు కిందకు తొక్కాలా అని చూస్తూ ఉంటారు. కాబట్టి కొంతమందితో జాగ్రత్తగా ఉండండి. వారు ఎవరో మీకు బాగా తెలుసు. ఒకవేళ మీకు నరదృష్టి తగిలితే బద్ధకంగా ఉండటం, ఏ పని చేయాలనిపించకపోవటం, మనసు చిరాకుగా అనిపించడం, ఏకాగ్రత లేకపోవటం, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావటం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి మీకు నరదృష్టి పూర్తిగా తొలగిపోవాలంటే ఎర్ర నీళ్ళలో లేదా ఉప్పుతో దిష్టి తీసుకోండి. దానివల్ల నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది. మీ పైన ఉన్న చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది. అలాగే ఈ రాశివారికి ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉంటుంది. అలాంటప్పుడు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించండి. దానివల్ల శివుని ఆశీస్సులు మీ పైన ఉంటాయి. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ దూరమవుతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. మేషరాశి వారికి 9 పాదాలు మేషరాశి వారికి చెందుతాయన్నమాట. వారి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అదృష్టం వీరిని వరిస్తుంది. ఇక విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. వ్యాపారంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఉద్యోగస్తులకు మంచి జీతాలు పెరుగుతాయి. వారి పని వల్ల మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మేషరాశి వారికి ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ 5 రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో చెత్త చెదారం ఎక్కువగా ఉండకూడదు. అలా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి అస్సలు రాదు. కాబట్టి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఈ 5 రోజులు లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది. దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది. మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు ఎప్పుడూ చూడని డబ్బు చూస్తారు. కాబట్టి ఈ 5 రోజులు లక్ష్మీదేవికి పూజ చేయండి. లక్ష్మీదేవికి ఎర్రటి పూలంటే చాలా ఇష్టం. కాబట్టి ఎర్రటి పూలతో పూజ చేయండి. దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి. ఇక మీ అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని
అస్సలు వదులుకోకండి. ఇక మీ నుండి దూరమైన వారు మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తారు. కాబట్టి మిమ్మల్ని ఎవరు ఏమన్నా ఎక్కువగా ఫీల్ అవ్వకండి. అంతా మీ మంచికే జరుగుతుంది. మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. కాలం మీకు అనుకూలంగా మారుతుంది. సంతానం కోసం ఎదురు చూసేవారికి త్వరలోనే సంతానం కలుగుతుంది. పెళ్లి కోసం ఎదురు చూసేవారికి ఈ సంవత్సరంలో తప్పకుండా పెళ్లి జరుగుతుంది. ఈ 2 శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి. కాబట్టి మీరు ఎక్కువగా బాధపడకండి. ఇప్పటి నుండి మంచి రోజులు వస్తాయి. ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన ప్రయాణాలు తగ్గించుకోండి. మీరు ఏ పని చేసినా ఏకాగ్రతతో పనిచేయండి. దానివల్ల మంచి ఫలితం ఉంటుంది. పనులను ఎక్కువగా వాయిదా వేయకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంది. ఇక ఈ 5 రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆచితూచి మాట్లాడండి. ఇక ఈ మేషరాశి వారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను అనుభవించారు. ఎన్నో బాధలను, అవమానాలు పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. ఇప్పటిదాకా కష్టపడుతూనే పెరిగారు. ఇవన్నీ ఇప్పటి నుంచి వీరికి దూరం అవుతాయి. జీవితంలో కొన్ని అద్భుతాలు జరుగుతాయి. అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది. జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. ఇక మేషరాశి వారు మీకు వీలైతే ఈ 5 రోజులలో మూగజీవులకు ఆహారం దానం చేయండి. దానివల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఇక ఈ 5 రోజులు ఎవరితో గొడవలు పడకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే బయటవారి మాటలు ఎక్కువగా నమ్మకండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఆర్ అనే అక్షరం, పి అనే అక్షరంతో పేరున్న వారితో జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలుపెట్టండి. దానివల్ల బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఆటంకాలు జరగవు. మంచి లాభాలు వస్తాయి. ఇక ఈ 2 రోజులలో ఎరుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలంటే వేరే రోజులలో వేసుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి. ధన్యవాదాలు.